భారతదేశంలో ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి వార్త వినబడుతుంది. అదేమిటంటే ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలు క్రిస్టియానిటీలోకి వెళ్తే వారి యొక్క సామాజిక హక్కు, సామాజిక హోదా రద్దు చేయబడుతుంది అని సుప్రీంకోర్టు తీర్పు తెలియజేసింది. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే దళితులు ఎక్కడైతే వారికి ఒక ఆత్మగౌరవం లేకపోతే సమానంగా మనుషులందరితో సమానంగా బ్రతికేటువంటి ఒక ప్లాట్ఫామ్ దొరికిందో, క్రైస్తవ్యంలో కుల ప్రస్తావన లేదు. కాబట్టి క్రైస్తవ్యంలో ఏ కులమని కాదు, అగ్రకులమని కాదు, నిమ్న కులమని కాదు, తక్కువ కులమని కాదు, అందరూ కూడా సమానమే. క్రీస్తు శిలువ చెంత అందరూ సమానులే అని క్రైస్తవ్యం బోధిస్తుంది. అక్కడ క్రైస్తవ్యంలోనికి వెళ్ళటంతో వారికి ఒక ఆత్మగౌరవం, తల ఎత్తుకొని బ్రతికేటువంటి ఒక ఆత్మగౌరవం అక్కడ లభించింది. అయితే ఎప్పుడో అస్పృశ్యతను నివారిస్తేనే దేశం బాగుపడుతుందని మహాత్మా గాంధీ చెప్పినప్పుడు, అస్పృశ్యత అనేది సామాజిక చట్టరీత్యా అది నేరము, అంటరానితనం అనేది నేరము అని దాన్ని నిర్మూలించాలని అనేక ఉద్యమాలు జరిగాయి. కానీ ఇప్పటికీ కూడా అంటరానితనం అనేది కొనసాగుతూనే ఉంది. స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా అంటరానితనం అనేది పోలేదు. అంటరానితనము అనేటువంటి దృక్కోణము అగ్రకులాల మనసులో నుంచి తొలగించుకోలేకపోతున్నారు. అయితే ఇక్కడ అగ్రకులాల వారు, నిమ్న కులాల వారు క్రైస్తవులుగా మారినటువంటి జనాభా ఉన్నారు. కానీ కేవలము ఎస్సీ సామాజిక వర్గం మీదనే ఈ ఒత్తిడి తీసుకురావటం అనేది ఇది రాజకీయ కోణంతో కూడుకున్నటువంటిది. అయినా సరే దేవుని ప్రజలారా, దేనికి మనం భయపడిన అవసరం లేదు. మన పూర్వీకులకు రాజులు ఎదురు తిరిగారు. వారు నెబుకద్నెజరు వంటి పెద్ద పెద్ద రాజులే ఎదురు తిరిగారు. అయినా వారు చివరికి ఓటమి పాలయ్యారు. సర్వ సంపదలు గుప్తంలో ఉన్నటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. మన పౌరసత్వం పరలోకమందున్నది. దేనికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ మన దేశంలో లేకపోతే లోక సంబంధమైనటువంటి పౌరసత్వం ఇచ్చేటువంటి ఏ రిజర్వేషన్, ఏ హోదా మనకు అవసరం లేదు. మన హోదా పరలోక పౌరసత్వం. మన పరలోక పౌరసత్వాన్ని ఇచ్చింది దేవాది దేవుడు. ఆయన వైపు చూస్తూ విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాడైనటువంటి యేసు ప్రభువు వైపు చూస్తూ ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవాన్ని మనం పొందుకుందాం. అంతేకాని ఈ నేలబారు కవ్వింపులు లేకపోతే మనల్ని బెదిరించేటువంటి కవ్వింపు చర్యలు దేనికి భయపడిన అవసరం లేదు. మన ప్రభు రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు.